దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారు ప్రతి ఫ్రేము దాదాపు 13,500 అడుగులు ఉంటే ప్రతి అడుగుని ఆయన పల్స్తో ఆయన అనుక్షణం ప్రతి ఫ్రేమ్ని తీర్చిదిద్దిన తీరు చాలా అద్భుతం. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఫ్రేము అంటే ప్రతి సీను, ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ఈ మధ్య మీరు అంత బాగా పూర్తిగా ఇన్డెప్త్ ఒక కన్విక్షన్తో తీసిన సినిమాలు తక్కువ వస్తాయి. మీరు తక్కువ చూసుంటారు. మేబీ అవన్నీ గ్రేట్ సక్సెస్ఫుల్గా చాలా గ్రేట్ పిక్చర్స్గా నిలబడి అలాంటి లెజెండరీ సినిమా, అలాంటి ఒక గ్రేట్ సినిమా చేయటానికి పూర్తిగా 100కి 100 పాళ్ళు బోయపాటి శ్రీనివాస్ నిబద్ధత, ఆ కథ మీద ఆయనకున్న పట్టు, ఆ పాత్రల మీద ప్రతి పాత్ర ఆయన ఆ పాత్రలోకి వెళ్ళి ఆ పాత్ర బిహేవియర్ని అర్థం చేసుకుని ఆ పాత్రను మలిచిన తీరు, ప్రతి పాట చాలా అద్భుతంగా, ప్రతి పాటని చాలా రీసెంట్గా అన్ని పాటలు బాగుండే పిక్చర్లు తక్కువ ఉంటాయి. ఈ పిక్చర్ డెఫినెట్గా అన్ని పాటలు మంచి పాటలు రావటానికి కారకులు ఆయనకి తోడుగా అంతే అద్భుతంగా ఆయనకు కావాల్సింది ఏమిటి అని అర్థం చేసుకుని ఇచ్చిన కీరవాణి గారి అద్భుతమైన సంగీతం. ఈ చిత్రానికి మరో అలంకరణ ఆయనకు కావాల్సిన విధంగా ఆయనకి సహకారాలు అందించిన ఆర్థర్ విల్సన్ వాళ్ళ సహకారంతో, కీరవాణి గారు ఆర్థర్ విల్సన్ సహకారంతో ఈ సినిమాని డెఫినెట్గా మీరంతా మెచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా, రేపు ఆంధ్రప్రదేశ్ అంతా ఈ చిత్రాన్ని చెప్పుకునే విధంగా మలిచిన శ్రీ బోయపాటి శ్రీనివాస్ గారికి నా ప్రత్యేక అభినందనలు. చాలా కాలం తర్వాత మా క్రియేటివ్ కమర్షియల్స్ మీడియాలో చాలా రోజులైంది, చాలా పెద్ద హిట్ వచ్చి డెఫినెట్గా నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఏదో ఎక్కువ చేసి చెప్పడం గురించి కాదు, డెఫినెట్గా చాలా గొప్ప సినిమా తీశాననే, మా అబ్బాయి చేత తీయించబడింది అనే ఒక ఆనందంతో చెప్తున్న మాట ఇది. మీరు కూడా చూస్తారు. మిగతా డీటెయిల్స్ అన్నీ మా డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ గారు చెప్తారు. అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అనుకునే ఒక బేసిక్ క్యారెక్టర్తో ఈ సినిమా స్టార్ట్ చేశానండి. అలాగే ఫస్ట్ డేనే ఇది అనుకున్నప్పుడే, ప్రతి సినిమా ఏ సినిమా అయినా సరే మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ అనుకునేది ఏంటంటే సినిమా చూసిన ప్రేక్షకుడు ఆనందంగా బయటికి రావాలి, చూసిన అభిమాని గర్వంగా ఫీల్ అవ్వాలి, కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, నాతో తీసిన నిర్మాత హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ప్రతి సినిమా స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈ సినిమా కూడా తప్పకుండా ఒక మంచి ప్రయత్నం అండి. సింహ తర్వాత, నందమూరి బాలయ్యతో చేసిన సింహ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్తో చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఒక మాస్ హీరో నుంచి మాస్ హీరోకి షిఫ్ట్ అయితే ఉండే అంచనాలు తప్పకుండా ఐడియా ఉందండి. డెఫినెట్లీ వాటిని రీచ్ అవ్వడానికి నా ప్రయత్నం నేను బాగా చేశాను. దానికి సహకరించిన వాళ్ళు వీళ్ళు అందరికన్నా ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నా ప్రొడ్యూసర్ రాజా గారికి అండి, మన వల్లభ గారికి అండి. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే వాళ్ళు నాకు కావాల్సింది నాకు సమకూర్చినప్పుడే. నేను ఏది కావాలి అన్నానో దానికి నో అనేది ఎక్కడ ఆ పదం వినపడకుండా నాకు సమకూర్చడం వల్లే నేను ఈరోజు మంచి సినిమా చేశాను. నా ప్రయత్నం తప్పకుండా మీరు స్క్రీన్ మీద చూసి అభినందిస్తారు అనే ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నానండి. లేదంటే వేరే విధంగా కాదు, స్టేజ్ మీద మాట్లాడాలి అనేది కాదు. సో ఈ సినిమాని కీరవాణి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆ మ్యూజిక్ మీలోకి వచ్చిందండి, అది అద్భుతమా ఏంటనేది మీరు విని ఇప్పుడు ఆ రెస్పాండే చెప్తుందండి. తప్పకుండా ఒక మంచి ఆడియో ఇవ్వగలిగాం. అలాగే ఒక మంచి సినిమా
ఈ నెల 27వ తారీఖు మీ ముందుకు వస్తుందండి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దగ్గర దాపుగా ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే స్టేజ్లో ఉందండి. అనుకున్న ప్రకారమే త్వరలోనే దీన్ని చేస్తున్నాము. ఒక్కటి మాత్రమే చెప్పాలండి, ఈ సినిమాలో ఎన్టీఆర్ తారక్ పెర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు మీరు ఒక తారక్ని చూశారండి, అంటే ఒకవైపే చూశారు. డెఫినెట్లీ ఇందులో రెండో వైపు చూస్తారు. తప్పకుండా ఒక ఆంగ్యం, ఆ నడక, ఆ స్టైల్, ఆ రాయల్నెస్, ప్రతిదీ మీరు ఇందులో అతనిలో ఒక కొత్తదనం చూస్తారు. అందులో నో డౌట్ అండి. దానికి కావాల్సిన ఏం కావాలి, ఏం చేయాలి అనేది ప్రతిదీ అందులో మిక్స్ చేసుకుంటూ వెళ్ళాం. అలాగే బ్యాక్ బోన్గా నిలబడిన మా కీరవాణి గారు అద్భుతమైన ఆడియో ఇచ్చారు. ఆ ఆడియోని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. రేపు సినిమాను కూడా తప్పకుండా థియేటర్లో చూసి ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలా నా ప్రయత్నం నేను చేశానండి. తప్పకుండా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఉంటుంది అని చెప్పి. ఎన్టీఆర్ మాస్ హీరో అనో ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఆ సినిమా కుటుంబ సమేతంగా చూసే సినిమా లాగా ఉంటుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ ప్రతి కుటుంబంలోనూ ఇట్లాంటి కొడుకు, ఇట్లాంటి హీరో లాంటి మనిషి ఈ సంఘంలో ఉంటే బాగుంటుంది అనిపించే విధంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ని మోల్డ్ చేశారు. ఆయన చాలా అద్భుతంగా నటించాడు. అంతే దీంట్లో ఎన్టీఆర్ కూడా ప్రతి గెస్చర్, ప్రతి డైలాగ్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు ఎన్టీఆర్ ఈ సినిమాలో. దానికి ముఖ్యమైన కారకుడు, అట్లా మోల్డ్ చేయడానికి కారకుడు, ఆయన రెగ్యులర్గా చేసే సినిమాల్లోంచి ఎన్టీఆర్ని ఇట్లా కాదు ఈ క్యారెక్టర్ ఇలాంటిది అని చెప్పిన తీరు, అదంతా బోయపాటి శ్రీనివాస్ గారికే అది దక్కుతుంది. ఆయన కూడా ఆ డైలాగ్ చెప్పే విధానం కానీ, ఆయన పర్ఫార్మెన్స్ సైడ్ కానీ ఎంతో అద్భుతంగా చేశారు ఎన్టీఆర్ గారు. ఎన్ని రోజులు, కొంచెం ఎక్కువ రోజులు పట్టింది ఈ సినిమా షూటింగ్కి. అందులో కొన్ని రోజులు ఎండలో అవుట్డోర్లోనే ఉండటం జరిగింది. ఆ అవుట్డోర్లో ఆయన అన్ని రోజులు ఓపిక్గా ఆ క్యారెక్టర్లో లీనమైపోవటం వలన ఆ సినిమా బాగా రావాలి అనే కోరికతో ఆయన కూడా టోటల్ యూనిట్తో పాటు అక్కడే ఉండి, ఒక అతి సాధారణమైన హోటల్లో మాతో పాటే ఉండి ఈ సినిమా బాగా రావడానికి ఆయన చాలా ఎక్కువ తోడ్పడ్డారు. ఒక హీరోగా ఆయనకు అవసరం లేదు, ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని చేసుకునే రోజుల్లో చాలా దూరంలో చాలా మంచి అవుట్డోర్ లొకేషన్స్, ఆ లొకేషన్ ఉంటే బాగుంటుంది ఈ సినిమాకి అని ఆయన కూడా నమ్మి అక్కడ అన్ని రోజులు ఉండి మాకు సహకారం అందించి ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో ఆయన నటించి పాటలో కానీ, ఫైట్లో కానీ, డైలాగ్లో కానీ ప్రత్యేకంగా ఫ్యామిలీ సీన్స్ ఎంతో అద్భుతంగా ఈయన శ్రీనివాస్ గారు చాలా బాగా తీశారు. దాంట్లో ఎన్టీఆర్ గారు నటించిన విధానం చాలా చోట్ల కన్నీళ్లు తెప్పిస్తాయి. మాస్ సినిమాలో ఇలా ఫ్యామిలీకి కావలసిన సన్నివేశాలు, ఫ్యామిలీకి కావలసిన ఎమోషనల్స్ సీన్స్ ఉండటం చాలా అరుదు. ఈ సినిమాలో అట్లాంటి సీన్స్ చాలా ఉన్నాయి. కనీసం 4-5 చోట్ల టీఆర్ జర్కర్గా కనపడుతుంది ఈ సినిమా. సో దీనికి అంతటికీ కారకులు శ్రీనివాస్ గారు, ఆయన టీం ఆర్థర్ విల్సన్, కీరవాణి గారు, వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. రత్నం గారు డైలాగ్స్ ప్రత్యేకంగా చెప్పాలి. సారీ రత్నం గారు, ఆయన చాలా అద్భుతంగా శ్రీనివాస్ గారితో పాటు ఆయన కూడా సేల్ చేసి చివరి దాకా ఈ సినిమా బాగా రావడానికి డైలాగే కాదు ప్రతి విషయంలోనూ ఆయన శ్రీనివాస్ గారికి సహకారం అందించి ఎంతో అద్భుతంగా ఈ స్క్రిప్ట్ రావడానికి ఆయన తోడ్పడ్డారు. అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు గారు, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఎంతో అద్భుతంగా, ఇందాక నేను చెప్పిన టీఆర్ జర్కర్స్ ఎంత గొప్పగా మనం ఫీల్ అవుతామో అంతే గొప్పగా ఫైట్స్ కూడా, ఏంట్రా ఫైట్స్ బోర్ కొడుతున్నాయి, అన్ని ఫైట్లు ఇట్లాగే ఉన్నాం అని అనిపించకుండా ప్రతి ఫైటు కొత్తగా, ప్రతి ఫైటు చాలా ఇంట్రెస్టింగ్గా సినిమా చూస్తున్నంతసేపు అబ్బా అనిపించే అంత అద్భుతంగా ఫైట్స్ చిత్రీకరించిన రామ్ లక్ష్మణ్ గారికి అందరికీ మా క్రియేటివ్ కమర్షియల్స్ తరపున, మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.